ఇక తన మాయ మాటలతో రైతులను, నిరుద్యోగులను, వృద్ధులను, మహిళలను, విద్యార్థులను మోసం చేసిన రేవంత్ రెడ్డి చివరకు వికలాంగులను కూడా మోసం చేశాడు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయిన ఓ వికలాంగురాలు తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇల్లందులోని ఓసీ నిర్వాసితుల కాలనీకి చెందిన దారావత్ కైలాస్ బాయ్ సింగరేణి ఓసీ విస్తరణలో ఇంటిని కోల్పోయింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ఇంటిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇక దాంతో రేవంత్ అధికారంలోకి వచ్చాక కలవడానికి వెళ్తే కనీసం చూడను కూడా చూడలేదని కైలాస్ బాయ్ వాపోయింది. స్థానిక ఎమ్మెల్యేను కలిసి సీఎం అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరితే కిందికి పైకి ఎగతాళిగా చూశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, లిస్టులో నుంచి తన పేరును తొలగించారని కైలాస్ బాయ్ తెలిపింది. ఇక అధికారులు పట్టించుకొని తనకు ఇల్లిప్పించాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చినప్పుడు నాకు కలిసి మాట్లాడి ఏందమ్మని సమస్య అంటే, సార్ నాకు జాబ్ లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏం లేకుండా బతుకుతున్నా అంటే, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం అమ్మ, నా ప్రభుత్వం రాగానే ఈ కేసీఆర్ ఉన్న కంచెలని పీకేసి నేను గ్రీవెన్స్ పెడతా, ఏ మనిషి అయినా సరే నిమిషంలో నాకు వచ్చి కలవచ్చు, నా దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు అని చెప్తే, నేను సీఎం గారు గెలిచిన తర్వాత ఫస్ట్ గ్రీవెన్స్లోనే వెళ్తే అక్కడ ఏం లేదు, అంతా పై మాటలే, అంత శుద్ధి మాటలే. ఆడపోతే నేను చచ్చిపోయేదాన్ని సార్, ఆ జనాలు తుక్కిసలాటలో నేను అనవసరంగా ఈ వీళ్ళు చేయబట్టి నేను చచ్చిపోయేదాన్ని అని చెప్పి నానా యాతలు పడి ఇంటికి వచ్చిన సార్. అది చెప్పిన వాళ్ళు ఇప్పుడు వరకు మళ్ళీ ఎమ్మెల్యే గారికి కలిసిన, సార్ మరి నాకు సీఎం గారి వీడియో ఉంది, నాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి సార్ అంటే, ఎమ్మెల్యే నాకు ఇట్ల నుంచి ఇట్లా చూసి మరి ఎందుకు చూసిరో నాకు తెలియదు. సీఎం దగ్గర అపాయింట్మెంట్ దొరకలేదు సార్, ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఇక్కడ ఇల్లులు వస్తాయని ఆశపడితే ఇల్లులు కూడా రాకుండా ఈ కమిటీ వాళ్ళు నన్ను అడ్డుపడ్డారు. ఏమైనా అంటే నీకు 4 పోర్షన్ల బిల్డింగ్ ఉంది, నీకు 1 లక్షల ఆస్తి ఉంది, మరి ఆస్తి ఏందో నాకు చూపించాలి సార్. నేను 24 గంటలు ఆ కాంగ్రెస్ పార్టీ చుట్టే నా ఇల్లు, నాకు ఒక ఇల్లు చేయండి, నా బతికేదో నేను బతుకుతా, అన్నదమ్ములు ఈ రోజుల్లో ఎవరు పెడుతున్నారు, నాకు కావాలంటే నీకు పెడతాం, నీ లిస్టు నీ ఫస్ట్ పేరే ఉంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చివరి ప్లేస్లో మొత్తం తారుమారు చేసి పడేసి కమిటీ వాళ్ళు.